నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రపంచ మధుమేహ దినోత్సవం పురస్కరించుకుని మంగళవారం ఉచిత వైద్య శిబిరాన్ని ఒంగోలు ఐఎంఏ హాల్లో నిర్వహించారు. ఒంగోలు నగరం సంతపేటలోని ఇండియన్ మెడికల్ హాల్లో ఉదయం 9 గంటల నుంచి ఉచితంగా రక్త పరీక్షలు మరియు మందులు పంపిణీ చేశారు. సందర్భంగా ఒంగోలు నగర ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని వైద్య సేవలను వినియోగించుకున్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మల్లేని శ్రీనివాసరావు, డాక్టర్ అరుణారెడ్డి, డాక్టర్ బి సురేష్ బాబు, డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, డాక్టర్ ఎస్ సునీత, డాక్టర్ కె శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వరల్డ్ డయాబెటిక్ డే సందర్భంగా, అంటే నవంబర్ 14th వరల్డ్ డయాబెటిక్ డే కాబట్టి ఆ సందర్భంగా ఈరోజు మా ఒంగోలు టౌన్లో ఉన్న ప్రముఖ మధుమేహ వ్యాధి నిపుణులందరం కలిసి ఒంగోలులో మా ఐఎంఏ హాల్లో మేము ఫ్రీగా క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. దానికి మాకు అందరూ ప్రతి ఒక్క ఫార్మా కంపెనీ సహకరించినందుకు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటూ, మేము ఇచ్చిన మందులు కూడా అన్నీ కంపెనీస్ మందులు, మేమేం జనరిక్ ఏం కాదు ఇవి. సో అందువలన ఏంటంటే ఆ కంపెనీస్ కూడా మేము థ్యాంక్స్ చెప్తా ఉన్నాం. అట్లానే షుగరు గురించి అందరికీ తెలుసు కాబట్టి అవేర్నెస్ జాగ్రత్తగా ఉండాలి. ఈ అవేర్నెస్ కోసమే పేషెంట్స్కి మేము ఈ క్యాంప్ చేయడం జరిగింది. సో వరల్డ్ డయాబెటిక్ థీమ్ ఏంటంటే యాక్సెస్ టు డయాబెటీస్. ఈసారి 2023 యాక్సెస్ టు డయాబెటీస్ అంటే అందరికీ అందుబాటులో, అంటే ట్రీట్మెంట్ కానీ అట్లానే డయాగ్నోసిస్ కానీ అన్నీ యాక్సెసిబుల్గా ఉండాలి డయాబెటీస్ కన్నా థీమ్ తోటి 2023 వచ్చింది. కాబట్టి మేమందరం అందరికీ అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో ఇక్కడ ఐఎంఏ హాల్లో ఈరోజు అందరం మా సీనియర్స్, మేము, మా కొలీగ్స్ అందరం కలిసి మేము ఈరోజు క్యాంప్ చేయడం జరిగింది. ఈ క్యాంపు బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. అందరికీ చక్కగా మందులు ఇచ్చాం, ఫ్రూట్స్ ఇచ్చాం. థ్యాంక్ యూ, అందరికీ థ్యాంక్ యూ. అంటే డయాబెటాలజిస్టులందరికీ ఒక పండుగ వాతావరణం లాంటిది. ఈరోజు ఫ్రీగా పేషెంట్లను చూడటం అనేది మహద్భాగ్యము. అందువలన ఇది షుగర్ కాస్త మామూలుగా ఎక్కడో ఉండేది, జమీందారులకు ఉండే వ్యాధి కాస్త ఇప్పుడు ఫ్యామిలీ వ్యాధిగా మారిపోయింది. ఫ్యామిలీ వ్యాధిగా మారిపోవడంలో ఫ్యామిలీ డాక్టర్స్ బాగానే వస్తున్నారు, షుగర్ వ్యాధిని బాగా కంట్రోల్ చేస్తున్నారు. కాబట్టి ఈరోజు ఈ డేకి అందరం ఇక్కడ చేరి పేషెంట్లకి తృప్తి కలిగించాం. కాబట్టి హ్యాపీగా వీ కెన్ లీవ్ దిస్ హాల్. ఈరోజు
నవంబర్ 14వ తారీఖు ప్రపంచ చక్కెర వ్యాధి దినోత్సవం అంటే వరల్డ్ డయాబెటీస్ డే పురస్కరించుకొని ఈరోజు ఐఎంఏ హాల్లో డయాబెటిక్ స్క్రీనింగ్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ క్యాంపులో డాక్టర్ కె సీతారామయ్య గారు, అలాగే డాక్టర్ అరుణారెడ్డి మేడం గారు, అలాగే సునీత మేడం గారు, అలాగే శ్రీనివాసరావు గారు, మల్లేని శ్రీనివాసరావు గారు, సురేష్ బాబు గారు, శ్రీనివాసరావు గారు రావటం జరిగింది. ఈరోజు క్యాంపు చాలా సక్సెస్ఫుల్గా నిర్వహించడం జరిగింది. మెయిన్గా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ప్రపంచంలో అలాగే మన భారతదేశంలో చక్కెర వ్యాధి అనేది రోజు రోజుకి విపరీతంగా పెరిగిపోతూ ఉంది. సో దీన్ని నిర్మూలించాలంటే స్క్రీనింగ్ అనేది కంపల్సరీ. సో దానివల్ల ఈరోజు డాక్టర్లందరూ కలిసి ఈ ఐఎంఏ హాల్లో ముఖ్య ఉద్దేశంతో ఈ స్క్రీనింగ్ క్యాంపుని నిర్వహించడం జరిగింది. థ్యాంక్ యూ. జనం కోసం జనార్దన్ మరియు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం ఒంగోలు నగరంలో 5వ డివిజన్ నందు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ శాసనసభ్యులు దామచల జనార్దన్ మహిళలు యువతతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేయబోయే సంక్షేమ పథకాల గురించి వివరించారు. చంద్రబాబు ఒక విజన్ ఉన్న నాయకుడని, రాష్ట్ర ప్రభుత్వం బాగుండాలంటే చంద్రబాబు మళ్ళీ సీఎం కావాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు తథ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాసరావు, కొటారి నాగేశ్వరరావు, కామెపల్లి శ్రీనివాసరావు, రాచగండ్ల వెంకట్రావు, బండారు మదన్, మంచాల వెంకటేశ్వర్లు, మంచాల శ్రీనివాసరావు, బొల్లినేని వాసు, కృష్ణ, బోను దుర్గా, కామెపల్లి శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏనాడు నీ పరిపాలన మాకు వరం, నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళదాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతమంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు, విరిసి పోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది, ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది. విధిలేక ఏ నిధిలేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు. ఆత్మ గౌరవ గీతికవై, మా జాతి పౌరుష దీపికవై, నవ్యాంధ్ర జనతా సారథివై నడిచావు నడిపావు.
సగమున ఆగిన ఉన్నతి కోసం ఆంధ్రుల కల అమరావతి కోసం పోలవరం సాకారమాకువరం నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం జనగణ మంగళదాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతమంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు జరుగుతుంది మాకు అవన్నీ ఆ పాపం కూడా మీరు కూడా చుట్టుకుంటారని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. దాంట్లో జీపీఏలో సాక్షాత్తు మేయర్ హస్బెండ్ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యాడని విత్ జీపే డాక్యుమెంట్లు కూడా బయటకు వచ్చినాయి. మేయర్ గారు ఏమంటారంటే ఏదైతే ఆ భూమి ఉందో ఆ భూమి వాళ్ళ దగ్గర నుంచి ఈ మండవారిపాలెం రైతులు తీసుకున్నారు, వాళ్ళు భయపడతా ఉంటే వాళ్ళంతటా వాళ్ళు మా దగ్గరికి వచ్చి మేడం మీరు మాకు సపోర్ట్గా ఉండాలి అని చెప్పారంటే నా పేరు ఎందుకులని నేనే మా ఆయన పేరు పెట్టానని చెప్తున్నాం. చాలా తప్పది. కాపాడుకోవడానికి కోసం మండవారిపాలెం అనేది వాళ్ళ తాత ముత్తాతల కాడి నుంచి అది అట్లానే వస్తున్న భూమి. అది నువ్వు ఒకసారి ఆ సేల్ డీడ్ కాపీలు కానీ ఈసీలు కాపీలు కానీ లేకపోతే R1 కాపీలు కానీ ఇవన్నీ కూడా తీసుకుంటే అడంగల్లో చూసినా కూడా వాళ్ళు ఫస్ట్ నుంచి వాళ్ళ తాతల నాటి నుంచి 100 సంవత్సరాల రికార్డు ఉంది. యాజ్ అండ్ టుడే అయితే మనకు 45 సంవత్సరాలు 50 సంవత్సరాల రికార్డు కరెక్ట్గా ఉంటే మనం పోవచ్చు. వీళ్ళు దాన్ని కావాలని చెప్పేసి చేసుకొని ఈరోజు మాకు అది కాదు ఇది కాదని చెప్పేసి అనుకుంటే తప్పది. పోలీసు వాళ్ళు కూడా దీనికి ఒక కమిటీ వేశారు. కమిటీలో కూడా మీరు కూడా కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎవరున్నారో దాంట్లో ఇన్వాల్వ్మెంట్లో వాళ్ళు చేశారా లేదనేది కాదు. ఇన్వాల్వ్మెంట్లో ఎవరైతే ఉన్నారో జీపే ఓపెన్గా బయటకు వచ్చింది కాబట్టి ఏ రైట్స్తో అతను చేసుకున్నాడు, ఏ రైట్స్ తోటి వేరే వాడు చేశాడు అతను కూడా పట్టుకోవాలి. అతను కూడా పట్టుకొని అసలు నువ్వు ఎట్లా చేసావురా అని చెప్పేసి పట్టుకొని ఈ గూడు ముట్టారు కానీ కరెక్ట్ చేయకపోతే మాత్రం ప్రజలు ఇది ఇట్లానే కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఇది కూడా ప్రెస్లో కూర్చొని నేను మన ఎస్పీ గారు కానీ కలెక్టర్ గారు కానీ ఇది చాలా ఎప్పటి నుంచో జరుగుతుంది, దగ్గర 15 ఏళ్ళ నుంచి జరుగుతూ ఉంది. ఈరోజు ఒక పార్టీ కాదు అన్ని పార్టీలు ఉన్నారు. పార్టీలకి వీళ్ళకి సంబంధం లేదు. వీళ్ళు ప్రభుత్వం అధికారులుగా ఉన్నారు. వీళ్ళు ప్రభుత్వం అధికారులుగా ఉండేటప్పుడు పార్టీలతో సంబంధం లేదు. పార్టీలు ఆ పార్టీ ఉందా ఈ పార్టీ ఉందా అని మాట్లాడటానికి మీకు పైయో లేదో చెప్పారని మీరు మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. అది మీరు కూడా ఎవరున్నారా, దీనివల్ల ల్యాండ్ ఎవరిది, ఎవరు అగ్రిమెంట్లు అవుతున్నాయి, ఎవరికి రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి, లావాదేవీలు ఏ అకౌంట్ నుంచి ఏ అకౌంట్కి పోతున్నాయో ఇవన్నీ చూసి మీరు జడ్జిమెంట్ చేసి వాళ్ళందరినీ కూడా తెలియపరచాల్సిన అవసరం ఈరోజు ఈ ప్రభుత్వం మీద, ఈ కలెక్టర్ గారు ఎస్పీ గారి మీద మేజర్ ఉంది. ఒత్తులకు లొంగిపోతే మీకు దీంట్లో మీకు కూడా పాపాలు చుట్టుకుంటాయని చెప్పి కూడా ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే చాలా కష్టాలతో కొనుక్కున్న వాళ్ళే ఊరకనే ఎవరో ఈరోజు ఈ వైఎస్ఆర్ ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అరాచకాలతో ఇళ్ల మీదకి పోయి బెదిరించి బ్లాక్మెయిల్ చేసి ఆ విధంగా కొన్ని చేసుంటారు. అది ఎప్పుడూ లేని సంస్కృతి. 5 ఏళ్ళు మేము ఉన్నాం, ఒక్క డాక్యుమెంట్ కానీ ఒక్క దగ్గర కానీ ఎప్పుడూ జరగరా. వాళ్ళు చెప్పినట్టు ఎప్పటి నుంచో 12 ఏళ్ళ నుంచి ఉంది, అన్నీ కూడా వాస్తవం కాదు, అవాస్తవం. అది ఇదివరకు ఉన్నారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు. ఇదివరకు ఎక్కడన్నా ఒంగోలులో ఒక్క చిన్నది కూడా జరిగింది లేదు. 5 సంవత్సరాలు చాలా పీస్ఫుల్గా ఒంగోలు ఉండింది. ఈరోజు మాట్లాడితే కొట్టుకోవటాలు ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వీళ్ళు కూడా ముందుండి ఇప్పటి వరకు వచ్చింది కూడా కూర్చోబెట్టి పార్టీలు ఆ పార్టీలు ఉన్నారు ఈ పార్టీలు ఉన్నారు కాదు మీరు చెప్పాల్సింది ఎన్ని డాక్యుమెంట్లు ఇప్పటి వరకు మీరు చూశారు, మీ కమిటీ ఎన్ని డాక్యుమెంట్ల వరకు ఐడెంటిఫై చేశారు, దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఎవరెవరు ఉన్నారు, దీంట్లో ఎవరెవరు ట్రాన్సాక్షన్ జరిగింది, ఇవి ప్రజలకు తెలియపరచాలి. తప్పితే వాళ్ళు ఒక పొలిటికల్ పార్టీ మాదిరి కూర్చొని ఆ పార్టీ వాళ్ళు 12 సంవత్సరాలు ఉంది ఇవి కాదు చెప్పాల్సింది. ఎవరెవరిని అరెస్ట్ చేశారు, ఏ కేసులు పెట్టారు, కొంతమంది అరెస్ట్ అయిన వాళ్ళు బయటకు వచ్చారు, బయటకు వచ్చి మళ్ళీ లావాదేవీలు చేస్తున్నారు వాళ్ళు. అంటే వాళ్ళకి భయం కూడా లేదనమాట. ఇంత జరుగుతుంది అని చెప్పేసి బయట జరుగుతూ ఉంటే
ఒకడు పోయేసి 12 కోట్లు ఇవ్వమని చెప్పి అడిగే పరిస్థితి వచ్చిందంటే వాడికి అసలు భయం లేదు. నాకేముంది, నాకు పైన మా వాళ్ళు ఉన్నారు, నేను కావాలంటే లోపల వెళ్తే నేను మళ్ళీ బయటకు వస్తాననే ధీమాతో ఉన్నారు అంటే ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఇప్పటి వరకు మీరు ఏం చేశారు? ఈ 2 నెలల లోపల ఎవరెవరు ఎక్కడెక్కడ ల్యాండ్లు మీరు పర్సూ చేశారు, దాంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్లు ఉన్నాయి, ఎవరిని మనం ఏ సెక్షన్ మీద మనం అరెస్ట్ చేసాం, ఇవన్నీ కూడా ప్రజలకు తెలియపరచాల్సిన అవసరం వీళ్ళకుంది. ఏంటంటే ఈ రోజుకి మాకు ఎవరన్నా ఫోన్ చేసి మేము అడిగితే సెక్షన్లు పెడుతున్నామండి, అరెస్ట్ చేస్తున్నాం అంటున్నారు పోలీసు వాళ్ళు. కానీ ఏం జరిగిందా, ఇప్పుడు దాకా ఎంతమంది అరెస్ట్ అయ్యారు, వాళ్ళ పేర్లతో సహా కూడా ప్రజలకు తెలియపరచాలి. పలానా ల్యాండ్ పలానా దగ్గర జరిగింది, దీంట్లో 4 అరెస్ట్ చేసాం, ఈ సెక్షన్లో పెట్టాం, మళ్ళీ దీనివల్ల ట్రాన్సాక్షన్స్ ఎంత జరిగినాయి అనేది ఓపెన్గా చెప్పాలి. తప్పితే వీళ్ళు పయ్యోళ్ళు ఏదో చెప్తా ఉంటారు, ఇవాళ అయిపోద్ది, రేపు అనేది మంచిది కాదు, అది మీకు మంచిది కాదు. కాబట్టి ఇవన్నీ కూడా తెలియపరిస్తే ప్రజలు కొంత అర్థం చేసుకునే పరిస్థితులు ఉంటాయని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. దీంట్లో ఉండోళ్ళు పెద్దోళ్ళు చాలామంది ఉన్నారు. పిల్లలందరినీ కూడా చిన్న వాళ్ళందరినీ లోపలేసినది మాత్రం ఇది అయ్యేది కాదు. పెద్దవాళ్ళు ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉందో, ఎవరెవరు ఉన్నారో మాకు ఒక్కోటి వస్తున్నాయి. అవి కూడా మేము దేనికి మా దగ్గరికి ఎవిడెన్స్ ఏదొస్తే దాని మీద మేము ముందుకు వెళ్తూ ఉన్నాం. నిన్న మండవారిపాలెం వచ్చింది, దాన్ని ఇమీడియట్గా మండవారిపాలెం వాళ్ళంతా కూడా సర్పంచ్ అందరూ కూడా పెట్టడం, ఆ డాక్యుమెంట్లు చూపించడం అనేది జరిగినాయి ఎవిడెన్స్ తోటి. మాకు ఎవిడెన్స్ ఏది వస్తుందో దాన్ని ఖచ్చితంగా మేము ప్రజల దృష్టికి తీసుకెళ్తాం. ప్రజలు కూడా మీకు ఏది ఉన్నా కూడా ప్రజలు మా దృష్టికి తీసుకురండి, తప్పకుండా మీకు అండగా ఉంటాం. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ప్రజల పక్షాన ఉంటుంది, ప్రజలు శ్రేయస్ కోరే పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. సబ్ రిజిస్టార్లు కూడా నేను అనేది, ఇప్పుడు ఒక కమిటీ వేశారు, సబ్ రిజిస్టార్ ఇన్వాల్వ్మెంట్ ఉండి సబ్ రిజిస్టార్లు కూడా ఎట్లా పడితే ఎట్లా జీపీఎల్ చేస్తారు, ఎట్లా రిజిస్ట్రేషన్ చేస్తారు, వాళ్ళు పర్సూ చేసుకోవాలి కదా, వాళ్ళు డాక్యుమెంట్స్ చూసుకోవాలి కదా. అంటే వాళ్ళ లావాదేవీల కోసం చూస్తారా? వాళ్ళ లావాదేవీలతోటి ఈరోజు ఎంతమంది జీవితాలు నాశనం చేస్తున్నారు, ఎన్ని కుటుంబాలు నాశనం అవుతున్నాయి. కొంతమంది బయటపడితే ఆ 10 రూపాయలు కూడా పోద్దేమో, మనకు ఎవరు అండుండారు అని చెప్పి అనేవాళ్ళు ఎంతమంది ఈరోజు. ఏదో ఒకటి 50 లక్షలు నా పొలం, 20 లక్షలు వచ్చింది, 20 లక్షల్లో నాకు సార్లే ఎందుకు వచ్చింది, మనం పోయి గెలుక్కున్నామంటే మళ్ళీ మాకు అది కూడా పోద్దని బాధపడేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళు బాధపడద్దు, ధైర్యంగా ఉండండి. మీ ఆస్తి మీకు వచ్చేటట్టుగా తెలుగుదేశం పార్టీ చేస్తుంది. ఈరోజు చేయలేకపోయినా రేపైనా కూడా చేస్తుంది అని చెప్పి ఖచ్చితంగా మేము తెలుగుదేశం పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. కుటుంబానికి ఏం సంబంధం లేదు, ఇది ఎటువంటి వాళ్ళ ఇద్దరికి సంబంధం లేదని చెప్పారు. దాని మీద మీరేమన్నారు? అదే నేను అనేది ఒకటే, కలెక్టర్ గారు ఎస్పీ గారు కూడా పైన సీఎం ఆఫీస్ నుంచో లేకపోతే ఇంకోటి చెప్పినవి అన్నీ చెప్పుకుంటా మీరు ప్రెస్ ముందు పెడితే అది మీరు చులకన అవుతారు. మీరు ఒక అధికారులుగా మీ ఇద్దరు చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఇప్పుడు దాకా మీరు ఎంతమందిని చేశారు, ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఏ సైట్ల మీద అరెస్ట్ చేశారు, ఏ బేస్ మీద ఏ కేసులు సెక్షన్లు పెట్టారో అవన్నీ కూడా ప్రజలకి ప్రతి ఒక్కటి పేర్లతో సహా చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు ఎమ్మెల్యేకి సంబంధం లేదు, ఎమ్మెల్యే కొడుకుకి సంబంధం లేదు, లేకపోతే కార్పొరేటర్లకు సంబంధం లేదు, మేయర్కి సంబంధం లేదన్నా, నువ్వు రేపు ఇవాళ మేయర్ వాళ్ళ భర్తది జీపే బయటకు వచ్చింది, రేపు ఇంకోటి వచ్చినప్పుడు మీరు సమాధానం చెప్పాల్సి వస్తుంది. దానికి ఇవాళ ఏది చెప్పినా కూడా రేపు మీరు సమాధానం ప్రజలకు చెప్పాల్సి వస్తుంది. కాబట్టి మీరు తొందరపడి ఒత్తులకు లొంగి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయొద్దని చెప్పి కూడా మేము చెప్తున్నాం. వివరంగా ఇప్పుడు చేసింది వివరంగా చెప్పాల్సిన బాధ్యత అవన్నీ మీ ఇద్దరి మీద ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ప్రకాశం జిల్లా ఒంగోలు నగర పరిధిలోని త్రావుగుంట సమీపంలోని మండవవారిపాలెం సర్వే నెంబర్ 494లో 50 కోట్ల విలువైన భూమిని వైసీపీ నేతలు అక్రమంగా ఆక్రమించేందుకు ప్రయత్నం చేశారని బాధితులు ఆందోళన చేశారు. మాకు త్రాగుంట రెవెన్యూ 494లో గత 100 సంవత్సరాల పై నుంచి మా పూర్వీకులు కొనుగోలు చేసి వారి ఆధీనంలో ఉండి తదనంతరం మా గ్రాండ్ పేరెంట్స్, తర్వాత మా పేరెంట్స్, తదనంతరం మా ఆధీనంలోనే ఉంది ఇప్పటి వరకు కూడా. ఈ పొలం మీద రీసెంట్గా వేరే వాళ్ళు ఫేక్ డాక్యుమెంట్ పుట్టించి అమ్మటానికి చూశారని చూసాక తెలిసింది. మేము అది ఎంక్వైరీ చేస్తా అనుకునే లోపే మన ఈ స్కామ్ ఇవన్నీ బయటపడింది. దాని మీద సిట్టు ఏర్పాటు చేయడం గవర్నమెంట్ జరిగిందండి. దీని మీద మేము తీక్షణంగా దృష్టి సారించి మేము ఎంక్వైరీ చేయంగా ఎవరో ఇద్దరు పవర్ తీసుకున్నారని తెలియగానే మేము రిజిస్టార్ ఆఫీసులో నకలకు అప్లై చేసాం. అవి వచ్చింది, దాన్ని చూస్తే దాంట్లో 2 పేర్లు ఉన్నాయండి. ఒకటి గుంటూరు ప్రభుదాసు, 2 గాలి అనురాజ్ అని చేసుకొని ఉన్నారు. దీని మీద మేము సిట్ అధికారులకి, కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి, అలానే రిజిస్టర్ ఆఫీస్కి కూడా మా ఒరిజినల్ డాక్యుమెంట్లు కానీ మేము ఎప్పటి నుంచి ఉంది, గత 100 సంవత్సరాల నుంచి మా రిజిస్టర్ డాక్యుమెంట్లు అప్పటి నుంచి కొనుగోలు చేసి మా పూర్వీకులు అప్పటి నుంచి మా స్వాధీనాలు ఇప్పుడు కూడా స్టిల్ ఉందండి.
దీని మీద తగిన చర్యలు తీసుకొని ఎవరు దీనికి బాధ్యులు, దాని వెనక ఎవరున్నారు, ఎందుకు ఇది జరుగుతుందనేది తీక్షణంగా క్షుణ్ణంగా అధ్యయనం చేసి మాకు న్యాయం చేయమని కోరటం జరుగుతుంది. గాలి అనురాధని మాకు తెలియదండి, అది మేయర్ గారి భర్త అని చెబుతున్నారండి. మేము పూర్తిగా తెలీదు, మేము పేరైతే అది ఉందండి డాక్యుమెంట్లో. మేము ఈరోజు మాకు డాక్యుమెంట్ వచ్చింది. రిజిస్ట్రార్ గారు ఏమన్నా అంటే మేము రిజిస్టర్ కాదండి, అది రిజిస్టర్ అయినప్పుడు అడుగుతాం, అది స్పెషల్ పవర్ కాబట్టి మేము ఏం అడగమన్నా. మేము అడిగామండి, సామాన్య ప్రజలు వచ్చినప్పుడు 24 డాక్యుమెంట్లు కావాలంటారు, మీరు ఇది ఎలా చేశారని వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోమని చెప్పి మేము కోరుతామండి. మాకు తెలిసిన వాళ్ళు 2-3 వచ్చారండి. ఇక్కడ పొలాలు అమ్ముతున్నారంట కదా, ఈ నెంబర్లో మహానాడు జరిగింది కదా, మహానాడు జరిగినది జరుగుతుందండి. మరి ఇవన్నీ జరుగుతున్న వల్ల ఏమన్నా ఇంకేమన్నా కుట్ర ఉందని మాకు తెలియదు. మేము తెలియకుండా మాట్లాడకూడదు కాబట్టి తెలిసి అంటే మేము అన్నాం, ఈ యొక్క ఆ పేరు గల్లో ఎవరు లేరని చెప్పాము. అప్పుడు కూడా జరగకుండా ఇప్పుడు ఈ డాక్యుమెంట్ ఫేక్ డాక్యుమెంట్ పడంలో మేము తీక్షణంగా మేము అప్పుడు అంతవరకు పెద్ద లైట్గా తీసుకున్నాం. ఎవరో డాక్యుమెంట్ ఫేక్ డాక్యుమెంట్లు అంటే వాళ్ళు ఎట్టా రిజిస్టర్ ఎవరైనా కొనేవాళ్ళు డాక్యుమెంట్ చూసుకుంటారు కదా. ఈ రోజుల్లో రిజిస్టర్ ఇప్పుడైనా గత 100 సంవత్సరాలు తీసుకుంటే అన్నీ మా పేర్లే ఉంటాయి, వాళ్ళు చెప్పిన పేర్లు ఉండవు. అందువల్ల మేము ధైర్యంగా ఉన్నాం. కానీ ఇట్లా స్టాంపులు పేర్లు అన్నీ మార్చి ఇక డూప్లికేట్ స్టాంపులు అన్నీ తయారు చేసి ఇట్లా బయటపడిన దాని వల్ల మేము దాని మీద గట్టిగా దృష్టి సారించి మేము పరిశీలించి ఇట్లా ఎంక్వైరీ చేయంగా తేలింది ఇదండి. మాది దాదాపు మా బాబాయిలు మాది కానీ 26 ఎకరాలు ఉన్నాం పైన ఉందండి. 14 ఎకరాలు ఇచ్చారండి. దాంట్లో చూసామండి వాళ్ళకి హద్దులు అయితే ఈ నెంబర్లో 51 ఎకరాలు 22 సెంట్లు అండి, 494. వాళ్ళు 14 ఎకరాలకి వాళ్ళ సొంతదైతే హద్దులు పలకరించాలి కదా. హద్దులు ఈ 51 ఎకరాల 22 సర్వే నెంబర్లో ఉన్న పొలానికి మొత్తానికి హద్దులు ఏమున్నాయో అవి పలకరించారు. అదండి అక్కడే అర్థమైపోతుంది అది ఫేక్ డాక్యుమెంట్లు అని. రామకృష్ణ మండువారు, నా పేరు మారెళ్ళ రామకృష్ణ, మండువారిపాలెం. ఈరోజు నిన్న పేపర్లో కూడా వచ్చింది, మండువారిపాలెం గ్రామంలో 494 సర్వే నెంబర్లో భూ ఆక్రమణ 50 కోట్ల రూపాయల దానికి ఆక్రమణ కోసం ప్రయత్నం జరుగుతున్నట్టుగా పేపర్లో కూడా ఇష్యూ చేశారు. ప్రజలందరూ గమనించి ఉన్నారు. ఈ 494 సర్వే నెంబర్లో అందరూ రైతులు 100 సంవత్సరాల నుంచి వాళ్ళ పూర్వీకుల నుంచి కొనుగోలు చేసి వాళ్ళ ఆధీనంలోనే ఉంది. ఈరోజు కూడా ఏం ఇబ్బంది లేదు. కానీ ఇక్కడ మహానాడు ఒకటి జరిగిందన్నప్పటి నుంచి కొంచెం వేరే వాళ్ళు ఇక్కడ ఈ పొలాలు ఏదో అమ్ముతారు అది ఇదే అని చెప్తూ ఉంటారు. మేము అప్పుడే చెప్పాము ఇవన్నీ పక్కా డాక్యుమెంట్స్, ఏమి ఇబ్బంది లేదు మాకు, అందరికి పక్కాగా ఉన్నాయని. ఇప్పుడు మళ్ళీ ప్రజెంట్గా దాని మీద ఫవర్ తీసుకొని కొంతమంది ఇక్కడ ఏదో కోర్టు కేసులు ఉన్నాయి, దాని మీద ఫవర్ తీసుకొని మమ్మల్ని అందరినీ కొంచెం రైతులందరినీ అంటే ఈ 494 తర్వాత మళ్ళీ ఇంకో నెంబర్ ఉంది, అందరికీ ఇబ్బంది పరిస్థితి కనపడుతుంది ఈరోజు చూస్తే. అందువల్ల వీటి మీద మేము డాక్యుమెంట్ తీసుకున్నప్పుడు ఆ 2 పేర్లు వాటిలో కనపడుతున్నాయి. మన గాలి అరుల్ రాజు గారు ఒకరు, మరి ఇంకొకరు ప్రభుదాస్ గారు. ఈ 2 పేర్లు మీదనే తీసుకున్నట్టు కనపడుతుంది. ఆ అరుల్ రాజు గారు మేజర్గా మన మేయర్ గారు భర్త అని చెప్తున్నారు, అది ఇంకా మాకు క్లారిటీ లేదు కానీ అది చెప్పడం జరుగుతూ ఉంది. ఇట్లాగే టౌన్లో కూడా చాలా జరుగుతున్నాయి కాబట్టి దీని మీద స్విట్ కూడా ఏర్పాటు చేస్తుంది గవర్నమెంట్. వీటన్నిటి మీద కఠినమైన చర్యలు తీసుకొని అందరినీ శిక్షించి ఇచ్చిన వాళ్ళని తీసుకున్న వాళ్ళని దీన్ని సహకరించి ఉద్యోగస్తులందరినీ కూడా కఠినంగా చర్యలు తీసుకోకపోతే ఒంగోలులో ఉన్న సైట్లు ఉన్న యజమానులు కానీ చుట్టుపక్కల ఉన్న పొలాల రైతులు కానీ అందరూ కూడా భయాందోళనతో ఉన్నారు. ఎక్కడ ఏ పొలంలో ఈరోజు ఏదో ఫేక్ డాక్యుమెంట్ ఇచ్చి మళ్ళీ మమ్మల్ని లాగుతారు, పెండింగ్లో తీసుకొచ్చి దాని మీద లబ్ధి పొందాలని భయపడి సరే మేము ఎంతో కొంత ఇస్తామనే ఆలోచనతో మమ్మల్ని అందరినీ రైతుల్ని కానీ ఈ ప్లాట్ల యజమానులు కానీ భయపెట్టి చేసే పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి దీని మీద గవర్నమెంట్ సిట్ ఏర్పాటు చేసింది కాబట్టి మేడం గారు మన ఎస్పీ గారు కూడా బాగా దీని మీద కఠినంగానే ఉండాలనుకుంటున్నాం. అందువల్ల వీటి మీద కఠినమైన నిర్ణయాలు తీసుకొని ఈ చేసిన వాళ్ళందరికీ కఠినంగా శిక్షించే పని అయితే మళ్ళీ ముందు మన ఒంగోలు ఇట్లాంటి కార్యక్రమం జరగకుండా అందరూ ప్రశాంతంగా ఉంటారని మేము తెలియజేస్తున్నాం. అదే ఇవన్నీ కూడా మనకి ఎప్పటి నుంచో ఉన్నాయి. మొన్నటిదాకా ఏం చేశారు, దీని దగ్గర చాలా ల్యాండ్లు కూడా టౌన్లో కానీ బయట కానీ వాళ్ళ ఇష్టారాజ్యంగా ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టేసి ఇవన్నీ కూడా చేశారు. దాన్ని ఎంఆర్ఓ రైటర్లు అదేవిధంగా వీళ్ళందరూ ఉన్నారని కూడా చెప్పాము, ఒక రిజిస్ట్రార్ వీళ్ళంతా కూడా. దానికి ఒక సిట్ వేసి దానికి ఒక కమిటీ వేశారు. ఎవరినో ఒక 60 మందిని
చిన్న చిన్న వాళ్ళందరినీ తీసుకెళ్ళి లోపల పెట్టారు, కానీ అసలు బయటే తిరుగుతూ ఉన్నారు. ఈరోజు సాక్ష్యాలతోటి ఈరోజు మండవారిపాలెంలో వాళ్ళందరూ కూడా మన మహానాడు జరిగిన ప్లేస్లో ఆల్మోస్ట్ 14 ఎకరాల దాకా 7 ఎకరాలు ఒకరు 7 ఎకరాలు ఒకరు నకిలీ స్టాంప్ పేపర్స్ మీద వాళ్ళంతా కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. విత్ ఎవిడెన్స్ తోటి మనం అన్నీ కూడా తీసుకుంటే ఈరోజు అతను అరెస్ట్ చేస్తారు. ఇన్ని రోజులు ఈ సిట్ ఏమైంది, ఇన్ని రోజులు ఈ పోలీస్ వ్యవస్థ ఏమైందో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు 2 నెలల నుంచి అనేక సార్లు కూడా మేము చెప్తానే ఉన్నాం. చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు, లోతుగా వెళ్ళండి, ఫేక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, చాలామంది దీనివల్ల ఇబ్బందులు పడుతున్నారని చెప్తే దానికి ఏం చెప్తారు, ఒక పార్టీ కాదు అన్ని పార్టీలు ఉన్నారు దీంట్లో అని చెప్పేసి మాయ మాటలు ప్రజలు నమ్మించడానికి ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు. ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. ఈరోజు కూడా నేను ప్రజలను కూడా కోరుకునేది ఒకటే, ఎవరైతే నష్టపోయారో ఖచ్చితంగా వాళ్ళకి వచ్చే విధంగా తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్పేసి, అదేవిధంగా ఈరోజు జనసేన ఉంది, అందరం కూడా కలిసి మీకు పోరాడతాం. తప్పకుండా మీకు ఏదైనా కూడా అలాంటి జరిగినా మాకు తెలియపరిచినా కూడా మేము చేస్తామని చెప్పి కూడా మరోసారి మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈరోజు మేయర్ భర్త కూడా ఇందాక అరెస్ట్ చేశారు. నాకు తెలిసినంతవరకు డమ్మీ కేసు పెట్టి మళ్ళీ రేపు బెయిల్లో వదులుతారు. ఎందుకంటే మేయర్ కదా, ఆ మేయర్ కూడా హైదరాబాద్ పోయిందంట. ఏదో ఒకటి మాయ చేసేదను, ఆ సెక్షన్లో తప్పు పెట్టేదను, రేపు మళ్ళీ నాన్ సెక్షన్లో పెట్టేసి చేస్తారు. ఈ 4 నెలల్లో 5 నెలల్లో వీళ్ళని కాపాడగలుగుతాడేమో, కానీ రేపు అనేది వచ్చిన తర్వాత దీన్ని ఖచ్చితంగా సిఐడి ఎంక్వైరీ చేస్తాం. ఎవరెవరు ఉన్నారో దీంట్లో అధికారులు ఎవరున్నారో, అదేవిధంగా ఈ తప్పుడోళ్ళు ఎవరున్నారో మొత్తాన్ని కూడా ఆ రోజు తీస్తామని చెప్పి చెప్తున్నాం. మేమేదో మాట్లాడలేదు ఖాళీగా ఉన్నారు అనేది అనుకోకుండా సాక్ష్యాలు ఎవిడెన్స్ కోసం ఉన్నాం. మేము వేగ్గా మాట్లాడినాం. ఆయన మాదిరి అబద్ధాలు చెప్పి అలవాట్లు మాకు లేవు. కాబట్టి వేగ్గా మాట్లాడకూడదని ఎవిడెన్స్ కోసం చూస్తున్నాం. ఈరోజు ఎవిడెన్స్ వచ్చింది కాబట్టి ఇప్పుడు రైతులంతా కూడా పొద్దున మాట్లాడారు, ఈవినింగ్ అతను అరెస్ట్ చేశారు. దాంట్లో డిప్యూటీ మేయర్లు ఉన్నారు, ఇంకా వరుసగా వస్తారు, అందరూ వస్తారు. వాళ్ళని ఏం చేస్తారో న్యాయబద్ధంగా ఈ కమిటీ చేస్తా, లేకపోతే రేపు ఈ కమిటీ మీద కూడా మేము ఎంక్వైరీ చేసే పరిస్థితి వస్తుంది. మేము కూడా చూసుకుంటాం దాన్ని. 100 రోజుల్లో ఏం చేయాలనేది కూడా మేము చేస్తాం. వైసీపీ పాలనలో చేసే మోసాలను ప్రజలు తెలుసుకోవాలని, ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులతో పరిపాలన పక్కదారి పట్టించారని, అధికారులు పక్కదారి పట్టారని, దీంతో అన్ని వర్గాల ప్రజలు తారతమ్యం లేకుండా ఇబ్బందులు పడుతున్నారని, 2024లో నారా చంద్రబాబు నాయుడు మళ్లీ ముఖ్యమంత్రి అయి ప్రజలను సుభిక్షంగా చూస్తారని దామచర్ల జనార్దన్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా దశరాజపల్లి, గుడిమెల్లపాడు గ్రామాల్లో జనం కోసం జనార్దన్ అనే కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలకు కరపత్రాలను అందజేసి తెలుగుదేశం పార్టీని గెలిపించవలసిందిగా ఆయన కోరారు. సామాజిక వైద్యుడు, సమభావన సాధ్యుడు, సహకారం ప్రాణమంటూ స్వరమెత్తిన చంద్రుడు, నిలువెత్తున సూర్యుడు, 5 కోట్ల ఆంధ్రుల ఘన కీర్తి ఒక్కడు, అతడే మన చంద్రబాబు నాయుడు. 5 పట్ట తెలుగు భూమి విడుదలొక్కడు, అతడే మన చంద్రబాబు నాయుడు. సామాజిక వైద్యుడు, అభివృద్ధికి ఆద్యుడు, మన అందరి భవిష్యత్తుకు అవుతానని బాధ్యుడు. మాట ఇచ్చి కదిలినాడు ఇంటి బిడ్డడు. జయ హో చంద్రన్న నీకు వందనం, నువ్వు చెప్పిన ప్రతి పథకం ప్రగతి సాధకం. అన్నా చంద్రన్న నీ ముందు చూపు అద్భుతం, నువ్వు తెచ్చిన ప్రతి మార్పు తరాలకే సార్థకం. ఆడబిడ్డ నిధి పేరిట ప్రతి నెల 1500, తల్లికి వందనమని ప్రతి బిడ్డకు 15,000, ప్రతి ఇంటికి ఉచితంగా 3 సిలిండర్లు, ఆర్టీసీ బస్సుల్లో అతివ ఉచిత ప్రయాణాలు. ఆడపడుచు ఎక్కడున్న కలవరించు అన్నగా, మహాశక్తి పథకమిచ్చే పుట్టినింటి సారెగా. జయ హో చంద్రన్న నీకు వందనం, నువ్వు చెప్పిన ప్రతి పథకం ప్రగతి సాధకం. అన్నా చంద్రన్న నీ ముందు చూపు అద్భుతం, నువ్వు తెచ్చిన ప్రతి మార్పు తరాలకే సార్థకం. జాతి బలం యువకులంటూ గళమెత్తిన స్ఫూర్తిగా, నారా లోకేష్ నడుపు పాదయాత్ర సాక్షిగా. ఉద్యోగం వచ్చు వరకు నిరుద్యోగ భృతి యువతకు ప్రతి నెలకు
రక్షణలు 20 లక్షల కొలువులు 5 ఏళ్లలో పొంగి పొరలు. జయ హో చంద్రన్న నీకు వందనం, నువ్వు చెప్పిన ప్రతి పథకం ప్రగతి సాధకం. అన్నా చంద్రన్న నీ ముందు చూపు అద్భుతం, నువ్వు తెచ్చిన ప్రతి మార్పు తరాలకే సార్థకం. పెట్టుబడులు కానరాని గిట్టుబాటు ధరలు లేని సాయమిచ్చు రైతన్నకు అన్నదాత పేరున న్యాయమంటూ ఇచ్చినాడు 20,000. పేదవాడి ఆదాయం పెంచేందుకు అంకితమై పూర్ టు రిచ్ పథకం అందించును ఫలాలు. ఇంటింటికి సంరక్షణ మంచినీటి జలాలు. జయ హో చంద్రన్న నీకు వందనం, నువ్వు చెప్పిన ప్రతి పథకం ప్రగతి సాధకం. అన్నా చంద్రన్న నీ ముందు చూపు అద్భుతం, నువ్వు తెచ్చిన ప్రతి మార్పు తరాలకే సార్థకం. నందమూరి రామయ్యను నడిపిన రథ చక్రాలు, తెలుగుదేశమంటేనే బీసీలకు పుట్టినిల్లు. బాధ్యతగా నడిచారు పార్టీ కైరేపవళ్ళు, అడుగడుగున ఉన్నాయి మీ అందరి ఆనవాళ్ళు. మీ రక్షణ మా బాధ్యత మా లక్ష్యం, అందుకనే ఈ పథకం బీసీల చట్ట భద్రత. జయ హో చంద్రన్న నీకు వందనం, నువ్వు చెప్పిన ప్రతి పథకం ప్రగతి సాధకం. అన్నా చంద్రన్న నీ ముందు చూపు అద్భుతం, నువ్వు తెచ్చిన ప్రతి మార్పు తరాలకే సార్థకం. ఇవి సాధ్యం అవుతుందా అని ఎందుకు ఇబ్బంది కథమ. సామాజిక వైద్యుడు, సమభావన సాధ్యుడు, సహకారం ప్రాణమంటూ స్వరమెత్తిన చంద్రుడు, నిలువెత్తున సూర్యుడు. 5 కోట్ల ఆంధ్రుల ఘన కీర్తి ఒక్కడు, అతడే మన చంద్రబాబు నాయుడు. 5 పట్ట తెలుగు భూమి విడుదలొక్కడు, అతడే మన చంద్రబాబు నాయుడు. సామాజిక వైద్యుడు, అభివృద్ధికి ఆచ్యుడు, మన అందరి భవిష్యత్తుకు అవుతానని బాధ్యుడు. మాట ఇచ్చి కదిలినాడు ఇంటి బిడ్డడు. జయ హో చంద్రన్న నీకు వందనం, నువ్వు చెప్పిన ప్రతి పథకం ప్రగతి సాధకం. అన్నా చంద్రన్న నీ ముందు చూపు అద్భుతం, నువ్వు తెచ్చిన ప్రతి మార్పు తరాలకే సార్థకం. ఆడబిడ్డ నిధి పేరిట ప్రతి నెల 1500, తల్లికి వందనమని ప్రతి బిడ్డకు 15,000. ప్రతి ఇంటికి ఉచితంగా 3 సిలిండర్లు, ఆర్టీసీ బస్సుల్లో అతివ ఉచిత ప్రయాణాలు. ఆడపడుచు ఎక్కడున్న కలవరించు అన్నగా, మహాశక్తి పథకమిచ్చే పుట్టినింటి సారెగా. జయ హో చంద్రన్న నీకు వందనం, నువ్వు చెప్పిన ప్రతి పథకం ప్రగతి సాధకం. అన్నా చంద్రన్న నీ ముందు చూపు అద్భుతం, నువ్వు తెచ్చిన ప్రతి మార్పు తరాలకే సార్థకం. జాతి బలం యువకులంటూ గళమెత్తిన స్ఫూర్తిగా, నారా లోకేష్ నడుపు పాదయాత్ర సాక్షిగా. ఉద్యోగం వచ్చు వరకు నిరుద్యోగ భృతి యువతకు ప్రతి నెలకు 3,000 పద్ధతైన శిక్షణలు. 20 లక్షల కొలువులు 5 ఏళ్లలో పొంగి పొరలు. జయ హో చంద్రన్న నీకు వందనం, నువ్వు చెప్పిన ప్రతి పథకం ప్రగతి సాధకం. అన్నా చంద్రన్న నీ ముందు చూపు అద్భుతం, నువ్వు తెచ్చిన ప్రతి మార్పు తరాలకే సార్థకం. దసరాజుపల్లి గ్రామం నాకు
బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనే కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వచ్చుతున్న సందర్భమున ఈరోజు ఈ ఊరికి వచ్చిన అందరికీ మా గ్రామ ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము. గతంలో మేము అంగన్వాడీ భవనం కట్టించాము, సిమెంట్ రోడ్లు వేయించాము, ఇంటింటికి కుళాయి ఇచ్చాము, పంచాయతీ ఆఫీస్ కట్టించాము. మొన్న ఈ మధ్య మా శాసనసభ్యులు వచ్చి ఈ ఊరు తెలుగుదేశం హయాంలో దామచర్ల జనార్దన్ గారి టైంలో ఏ అభివృద్ధి చెందలేదని చప్పట్లు కొట్టించుకొని వెళ్ళాడు. ఆయన నిలబడి ఆయన ఉన్నది కూడా తెలుగుదేశం హయాంలో కట్టించిన పంచాయతీ ఆఫీసులో ఆ సిమెంట్ రోడ్డు మీదనే మీటింగ్ పెట్టాడు. ప్రతి 20 సంవత్సరాలు ఆయన ఉన్నా కూడా 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఈ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. సీసీ రోడ్లు కానీ, ఇంటింటికి కుళాయి కానీ, పంచాయతీ భవనం కానీ, హరిజనవాడలో అంగన్వాడీ భవనం కానీ ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే జనార్దన్ గారి ఆ టైంలో ఏ కార్యక్రమం చేయలేదు. మనమే చేసాము, అన్నీ మనమే కట్టించాము అని చెప్పి మొన్న వెళ్ళారు. ఇక్కడ ఉన్న నాయకులు చప్పట్లు కొట్టారు. దానికి మీరే చూడండి, సిమెంట్ రోడ్లు మొత్తము, పంచాయతీ ఆఫీసును చూడండి, అన్ని చేసిన అభివృద్ధి పనులు చూడండి. మీరు చూసి మీరు దానికి సమాధానం చెప్పండి. మా గ్రామ ప్రజల తరపున జనార్దన్ రావు గారికి అభినందనలు తెలుపుతా ఉన్నాం. మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ ఊర్లో జనార్దన్ రావు గారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడే సీసీ రోడ్లు కానీ, పంచాయతీ భవనం కానీ, అంగన్వాడీ భవనం కానీ, పల్లెలో వాటర్ ట్యాంక్ కానీ అన్నీ కట్టించారు. తర్వాత వాసు గారి ఆధ్వర్యంలో ఏమీ కట్టించలేదు. సీసీ రోడ్లు అన్నీ కూడా జనార్దన్ రావు గారి నాయకత్వంలో ఉన్నప్పుడే కట్టించారనమాట. జనార్దన్ రావు గారు రావాలని కోరుకుంటున్నామండి. చంద్రబాబు నాయుడు గారు రావాలి, జనార్దన్ గారు రావాలి, వారి నాయకత్వంలో బాగుండాలనుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు అండ్ లోకేష్ బాబు గారు వస్తేనే రేపు నా బిడ్డ భవిష్యత్తు బాగుంటుందని నేను నమ్ముతున్నానండి. అండ్ మీరు కూడా నమ్మండి. ఈ 4.5 సంవత్సరంలో వైసీపీ పాలన ఎలా ఉంది ఏంటి అనేది మీరు చూశారు. భవిష్యత్తు అనేది కావాలి మీ బిడ్డలకు అనుకుంటే నెక్స్ట్ వచ్చేది బాబు గారే, రావాల్సింది బాబు గారే. లేదంటే మీకు బిడ్డలకంటూ భవిష్యత్తు అనేది ఉండదండి. సీసీ రోడ్లు ఏదైనా మీ ఇంటి ముందు చూసుకోండి. మీ ఇంటి ముందు చెత్త తీసుకుని వెళ్ళడానికి ఒక 100 రూపాయలు రావాలి. 100 రూపాయలు వాళ్ళకి ఇస్తేనే తీసుకెళ్తారు, లేదంటే లేదు. ప్రతిదీ వినాయకుడు ఏదైనా మండపం పెట్టుకున్నామంటే దానికి కూడా ఎంతో కొంత వాళ్ళకి లంచాలు, పోలీసులు లంచం ఇచ్చా ఏదో ఒకటి పెనాల్టీలని, నిల్చనాలని అవి అటు ఇటు తిప్పుతున్నారే తప్ప ఒక్క పని ఒక్కటి కూడా అవ్వట్లేదండి ఈ ప్రభుత్వంలో. సామాన్యుడు అండ్ మధ్యతరగతి వాళ్ళకంటూ బతుకంటే లేకుండా చేసేసారు. ఇక్కడ ఇసుక రేట్లు కానీ అన్నీ ప్రతిదీ దోపిడీ అంతా దౌర్జన్యంగానే ఉంది. అంతెందుకండి మా అత్తగారు ఇక్కడ సర్పంచ్గా పోటీ చేశారని ప్రెషర్ తెచ్చి ఆయన్ని చాలా ఇబ్బందులు పెట్టారండి. ఆయన బయటికి కూడా చెప్పుకోలేని దీంట్లో సూసైడ్ చేసుకున్నారు. కేవలం వీళ్ళు పెట్టిన టార్చర్ వల్లే చాలా నష్టపోయామండి మేమంతా కూడా. ప్రజలు కూడా చాలా నష్టపోయారు. ఇంకా సహించే ఇది లేదు. రేపు నా బిడ్డ భవిష్యత్తు బాగుండాలంటే బాబు గారు వస్తేనే బాగుంటుందని నేను నమ్ముతున్నాను. మీరు నమ్మండి అంతే. పరమీసం ఇది ఆంధ్రుడి రోషం, రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం. నీలాకాశం నీకది శేషం, నిప్పులపై నడిపించర నీ ఆవేశం. పిడికిలిలో పట్టరా పిడుగుల శబ్దం, దారులకే నేర్పరా దాచిన యుద్ధం. పట్టర నువ్వు పట్టు మహానాడు బాట పట్టు, కట్టర నువ్వు కట్టు పసుపు జెండా జట్టు. మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు. మహానాడు ఇది మహానాడు, గర్వంగా పిలిచిందిర వెలనాడు. తిప్పరమీసం తిప్ప
తిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం నందమూరి ఆవేశపు అర్థం నువ్వు చంద్రబాబు స్వర్ణాంధ్రకు అర్థం నువ్వు నందమూరి ఆవేశపు అర్థం నువ్వు చంద్రబాబు స్వర్ణాంధ్రకు అర్థం నువ్వు త్యాగం పాడే రాగం నువ్వు దక్షతతో ఎదిగిన క్రమశిక్షణ నువ్వు స్వార్థం లేని యుద్ధం నువ్వు ఇరువైపుల పార్టీకి ఇరుసువు నువ్వు పల్లె నుండి ఢిల్లీ దాకా పార్టీ దర్పం నువ్వేలే ఎల్లలు లేని చైతన్యానికి అల్లిన పల్లవి నువ్వేలే తిరుగులేని తెలుగు దళం నువ్వేలే అని తిప్పరమీసం తిప్ప 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 తిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం అందుకే పిలుస్తోంది తెలుగుదేశం మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు మహానాడు ఇది మహానాడు గర్వంగా పిలిచిందిర వెలనాడు పసుపు రంగు పోసుకున్న ప్రాణం నువ్వు చెమట చుక్కలేకమైన కెరటం నువ్వు చంద్రబాబు ధైర్యం నువ్వు 40 ఏళ్ల ప్రస్థానపు నేస్తం నువ్వు లోకేష్ అన్న లోకం నువ్వు సైకిల్ పై సాగుతున్న సంద్రం నువ్వు ఇచ్చిన మాటే తప్పని రూపై పార్టీకున్నది నువ్వేలే తెలుగుదేశం సంక్షేమానికి కట్టుబాటు నువ్వేలే తీర్చలేనంత రుణం నువ్వేలే అని తిప్పరమీసం తిప్ప 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 తిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం అందుకే పిలుస్తోంది తెలుగుదేశం మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు మహానాడు ఇది మహానాడు గర్వంగా పిలిచిందిర వెలనాడు తిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం నీలాకాశం నీకది శేషం నిప్పులపై నడిపించర నీ ఆవేశం పిడికిలిలో పట్టరా పిడుగుల శబ్దం దారులకే నేర్పరా దాచిన యుద్ధం పట్టర నువ్వు పట్టు మహానాడు బాట పట్టు కట్టర నువ్వు కట్టు పసుపు జెండా జట్టు మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు మహానాడు ఇది మహానాడు గర్వంగా పిలిచిందిర వెలనాడు తిప్పరమీసం తిప్ప 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 తిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం నందమూరి ఆవేశపు అర్థం నువ్వు చంద్రబాబు స్వర్ణాంధ్రకు అర్థం నువ్వు నందమూరి ఆవేశపు అర్థం నువ్వు చంద్రబాబు స్వర్ణాంధ్రకు అర్థం నువ్వు త్యాగం పాడే రాగం నువ్వు దక్షతతో ఎదిగిన క్రమశిక్షణ నువ్వు స్వార్థం లేని యుద్ధం నువ్వు ఇరువైపుల పార్టీకి ఇరుసువు నువ్వు పల్లె నుండి ఢిల్లీ దాకా పార్టీ దర్పం నువ్వేలే ఎల్లలు లేని చైతన్యానికి అల్లిన పల్లవి నువ్వేలే తిరుగులేని తెలుగు దళం నువ్వేలే అని తిప్పరమీసం తిప్ప 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 తిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం అందుకే పిలుస్తోంది తెలుగుదేశం మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు మహానాడు ఇది మహానాడు గర్వంగా పిలిచిందిర వెలనాడు
నమ్ముకున్న ప్రాణం నువ్వు, చెమట చుక్క లేకమైన కెరటం నువ్వు. చంద్రబాబు ధైర్యం నువ్వు, 40 ఏళ్ల ప్రస్థానపు నేస్తం నువ్వు. లోకేష్ అన్నా లోకం నువ్వు, సైకిల్ పై సాగుతున్న సంద్రం నువ్వు. ఇచ్చిన మాటే తప్పని రూపై పార్టీకున్నది నువ్వేలే, తెలుగుదేశం సంక్షేమానికి కట్టుబాటు నువ్వేలే, తీర్చలేనంత రుణం నువ్వేలే. తిప్పరమీసం తిప్ప 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 తిప్పరమీసం, ఇది ఆంధ్రుడి రోషం, అందుకే పిలుస్తోంది తెలుగుదేశం. మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు. మహానాడు ఇది మహానాడు, గర్వంగా పిలిచిందిర వెలనాడు. తిప్పరమీసం, ఇది ఆంధ్రుడి రోషం, రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం. నీలాకాశం నీకది శేషం, నిప్పులపై నడిపించర నీ ఆవేశం, పిడికిలిలో పట్టరా పిడుగుల శబ్దం. ఈరోజు జనం కోసం జనార్దన్ కార్యక్రమం ఒంగోలు మండలం దసరాజపల్లె, ఒంగోలు నగరం 2వ డివిజన్లోని గుడిమెళ్ళపాడు గ్రామాల్లో జరిగింది. ప్రజలు పెద్ద ఎత్తున బ్రహ్మరథం పట్టారు. ఈ 4.5 సంవత్సరంలో ఈ 2 గ్రామాల్లో ఒక్క తట్ట మట్టేయటం కానీ ఒక్క రూపాయి పని కూడా జరగలేదని చెప్పి ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో చెప్పారు. గతంలో జనార్దన్ గారి టైంలో తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన పనుల అభివృద్ధి గురించి ప్రతి ఇంటి దగ్గర కూడా చెప్పడం జరిగింది. ప్రజలు నీరాజనాలు పెట్టడమే కాకుండా ఇప్పటికి కూడా ఇప్పుడు 10:30 అవుతుంది, గ్రామం గ్రామం మాతోటే ఉన్నారు. ఇట్లా ఇదే పరిస్థితి గత 10 రోజుల నుంచి కూడా ఒంగోలు నియోజకవర్గంలో జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అద్భుత విజయం సాధించబోతూ ఉంది. మా జనార్దన్ గారు తిరిగి ఎమ్మెల్యేగా పెద్ద మెజార్టీతోటి గెలవబోతున్నారనే దానికి ఇదే సంకేతం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు మనం ఏదైతే ఇంటింటికి ప్రచారం పెట్టామో, జనం కోసం జనార్దన్ అనే కార్యక్రమం పెట్టామో, దానికోసం ఈరోజు దశరాజపల్లి అదేవిధంగా గుడిమెళ్ళపాడు 2 గ్రామాలు కూడా పెట్టాం. ఇప్పుడు అక్కడ ఇక్కడ కూడా ప్రజలు మేము అక్కడ చూసినా కూడా ఇక్కడ చూసినా మా టైంలో డెవలప్మెంట్ తప్పితే ఈ రోజుకి ఒక్క డెవలప్మెంట్ కూడా లేదు. ఇప్పుడు అక్కడ వచ్చే లోపల కూడా దశరాజపల్లిలో కూడా పూర్తిగా సిమెంట్ రోడ్స్ కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, లేకపోతే డ్రింకింగ్ వాటర్ కానీ, ఎస్సీ సబ్లౌన్స్ కానీ ఇవన్నీ కూడా మన టైంలో మనం చేసాం. పంచాయతీ బిల్డింగ్స్ కట్టడం అన్నీ కూడా మనం ఈ టైంలో చేసాం. ఈ 4 ఏళ్ళు కూడా ప్రజల్లోకి వెళ్తే ఒక్క పని కూడా చేయలేదని చెప్పి కూడా ప్రజలు చెప్తా ఉన్నారు. ఈడకు వచ్చినప్పుడు ఈడ కూడా అన్ని రోడ్లు సిమెంట్ రోడ్లు కాడి నుంచి అన్నీ కూడా మనమే చేసాం. ఈ చిన్న గ్రామానికి కూడా మనం ₹1 ఆ రోజుల్లో ఖర్చు పెట్టి అన్ని ప్రాంతం చేసాం. ఇంకా చేయాల్సినవి ఏమైనా ఉన్నా కూడా తప్పకుండా కూడా రేపు రాబోయే రోజుల్లో చేస్తామని చెప్పేసి ప్రజలకు కూడా చెప్పాం. మనం చేసింది గుర్తుపెట్టుకొని తప్పకుండా కూడా మీ అందరూ తెలుగుదేశం పార్టీకి సహకరించాలని చెప్పి కూడా అందరినీ కోరుకున్నాం. ఈరోజు ప్రజలందరూ కూడా ఈరోజు ఎస్సీ కాలనీ కానీ ఇక్కడ కానీ అందరూ కూడా బయటకు వచ్చి వాళ్ళంతా కూడా స్వాగతం పలుకుతూ ఈరోజు చేసింది ఈరోజు గుర్తుపెట్టుకున్నాం, తప్పకుండా చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళందరూ కూడా చెప్పడం కూడా మాకు ఇప్పుడు సంతోషంగా ఉంది. ఎందుకంటే పోయినసారి చేసింది ఒకసారి అవకాశం అని చెప్పేసి ఏదైతే జగన్ రెడ్డికి ఈరోజు ఓట్లేసి గెలిపించారో ఈరోజు రాష్ట్రాన్ని కూడా పూర్తిగా సర్వనాశనం చేశాడు. 20 సంవత్సరాలు వెనక్కిపోయింది. ఈరోజు ఎస్సీ సబ్ ప్లాన్లే లేదు. పోయినసారి దగ్గర 200 కోట్ల రూపాయలు ఎస్సీ సబ్ ప్లాన్ పెట్టేసి ఎస్సీలకు అందరూ కూడా వాళ్ళకి అనేక మంది చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళు ఏదో ఒక వృత్తులు చేసే విధంగా వాళ్ళకి అనేక కార్యక్రమాలు కూడా మన టైంలో చేసాం. ఈరోజు వాళ్ళకి ఎక్కడా లోన్స్ లేవు, వాళ్ళకి ఏమీ ఇచ్చే పరిస్థితుల్లో ఈరోజు ఈ ప్రభుత్వం లేదు. అంతా కూడా 11 లక్షల కోట్లు ఈరోజు అప్పు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి దించడం కూడా జరిగింది. అన్నీ కూడా చూస్తూ ఉన్నారు. ప్రజలకు కూడా అర్థం చేసుకోమంటా ఉన్నాం. మాయ మాటలు వినకుండా అభివృద్ధి అనేది తెలుగుదేశం చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడు ఉంటేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పి కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్ళాం. తప్పకుండా ప్రజల్లో మార్పు ఉంది. ఈసారి ఖచ్చితంగా జగన్ రెడ్డిని ఇంటి నుంచి బయటికి పంపిస్తారని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఒకటి వాలంటీర్ చేత మేము ఎక్కడికి పోతామో అక్కడ వాళ్ళ ముందుగా చెప్పటం, మీకు ఏది బెనిఫిట్స్ రావు, మీ అందరూ కూడా బెనిఫిట్స్ ఆపుతామని. నేను ఒకటే చెప్తున్నాను,
ఇంకొండేది 2 నెలలు. రేపు జనవరి ఆఖరిలో నోటిఫికేషన్ రావచ్చు, లేదా ఫిబ్రవరి ఆఖరిలో ఇస్తారు. ఈ 2 నెలలకి వీళ్ళు ఇచ్చే బెనిఫిట్స్ ఉండదు. 4.5 సంవత్సరాలు అయిపోయి దగ్గర 4 సంవత్సరాలు 6 నెలలు అయిపోతే ఈనాడు ఈ 2 నెలల్లో వీళ్ళు బెనిఫిట్లు ఇచ్చేది ఉండదు, పాడు ఉండదు. కాబట్టి ప్రజలు కూడా ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా మీరు అందరూ కూడా బయటికి రండి. తప్పకుండా కూడా మీకు అండగా మేము ఉంటామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. వాలంటీర్లు కానీ ఎవరైనా కూడా అత్యుత్సాహం చూపిస్తే ఎవరు ఏం చేస్తున్నారో కూడా మేము కూడా చూస్తున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి మా ఉద్దేశం ఒకటే, ఇంటింటికి వెళ్తున్నాం, మనం చేసిన కార్యక్రమాలు చేసిన పనులు కూడా ప్రజలకి తెలియపరుస్తున్నాం. తప్పకుండా తెలుగుదేశాన్ని మళ్ళీ అధికారంలో తీసుకురావాలని చెప్పేసి ప్రజలను కోరుకుంటా ఉన్నాం. అందరికి నమస్కారం. ఈ ఎల్లుండి నవంబర్ 15వ తేదీ విజయవాడలో ప్రజారక్షణ భేరీ పేరుతోటి సిపిఎం రాష్ట్ర వ్యాప్తమైనటువంటి సమీకరణతోటి ఇక్కడ బహిరంగ సభ జరుగుతుంది. దానికి ముందు ఒక ప్రదర్శన కూడా జరుగుతుంది. ఈ రోజున్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో వామపక్షాలు సిపిఎం యొక్క స్వతంత్ర రాజకీయ విధానాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోవటానికి, అలాగే ప్రజా ప్రణాళిక ద్వారా ప్రజల యొక్క సమస్యల పరిష్కారానికి ఒక ప్రత్యామ్నాయ ఎజెండాని ప్రజా ప్రణాళిక పేరుతో కూడా మేము జనంలోకి తీసుకుపోవాలని చెప్పి నిర్ణయించుకున్నాము. దాన్ని క్లుప్తంగా ఈ పాటికి విడుదల చేసాము. మరింత వివరంగా రేపు బహిరంగ సభలో కూడా దాన్ని విడుదల చేస్తాం. ఈ సందర్భంగా రాష్ట్రం అంతా కూడా పొలిటికల్ క్యాంపెయిన్ జరిగింది ఒక 4 రోజుల పాటు. ఈ క్యాంపెయిన్లో అనేక ప్రజా సమస్యలు ముందుకు వచ్చాయి. ఈరోజు ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఏవి కూడా, వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వంలో ఉంది, బీజేపీ కేంద్రంలో ఉంది. ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఇప్పుడు వికసిత భారత్ యాత్ర పేరుతోటి ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ని అందరినీ ఇన్వాల్వ్ చేసి వాళ్ళ స్కీములన్నీ ప్రచారం చేసుకోవాలని చెప్పని చేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఐఏఎస్ ఐపీఎస్ఎల్ని ఆర్ఎస్ఎస్ ప్రచారకులుగా మార్చడం మినహా ఇది ఇంకోటి కాదు. ఈరోజు మోడీ యొక్క పర్సనాలిటీ బిల్డింగ్ని బిల్డ్ చేయటం, ప్రజల్లో ఒక అపోహను సృష్టించడానికి, లేనివి ఉన్నాయి అన్నీ కల్పించేసి అబద్ధాలతో ప్రజల్లోకి ప్రచారం తీసుకుపోవటానికి ఈ వికసిత భారత్ పేరుతో చేస్తున్నారు. నిజానికి ఇది విలపిత భారత్. కరువు కాటకాలు ఒకవైపు, రైతుల ఆత్మహత్యలు ఇంకొక వైపు, చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేకపోవడం ఇంకొక వైపు, ఇళ్ల స్థలాలు లేవు, ఈరోజు ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి, కరెంట్ ఛార్జీలు కట్టలేక జనం అల్లాడుతుంటే అంతా విలపిస్తున్నారు. విలపిస్తున్న జనాన్ని ఏదో విలాసవంతంగా ఉన్నంతగా ఈ బీజేపీ పరిపాలనలో 10 ఏళ్ళు బ్రహ్మాండంగా ఉన్నట్టు ఒక మెస్మరైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మాటల మరాఠీ మోడీ అందరికీ తెలుసు, మాటలతో తప్ప చేతలేం లేవు. ఈరోజు మన రాష్ట్రానికి ప్రజలకి 5 కోట్ల మంది ప్రజలకి స్వీయ అనుభవం. బీజేపీ ఏ మాట మీద నిలబడదు, ఏ పని చేయదు, మన రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం చేస్తుంది అనేది అందరికీ తెలుసు. తాజాగా కృష్ణా జలాల విషయంలో కూడా మనకు అన్యాయం చేస్తుంది. కేవలం తెలంగాణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కృష్ణా జలాలని పునఃపంపిణీ చేస్తామని కమిషన్ నివేదించింది. ఇంత నిర్లజ్జగా, ఇంత బహిరంగ ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేస్తూ ఉన్నా వైసీపీ కానీ, టీడీపీ కానీ, జనసేన కానీ ప్రశ్నించడం లేదు. ప్రశ్నించడానికే పుట్టింది మా పార్టీ అని పవన్ కళ్యాణ్ అంటున్నాడు. మరి ప్రశ్నించడానికి పుట్టిన ఆ పార్టీ ఎందుకు ప్రశ్నించడం లేదు? ఇంత అన్యాయం జరుగుతుంటాయి. పైగా తెలంగాణలో పోయి బీజేపీతోనే ఏకంగా పొత్తు పెట్టుకున్నారు. మరి తెలంగాణలో పొత్తు పెట్టుకున్న జనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేన ఇక్కడేమో తెలుగుదేశంతో పెట్టుకుంటామని ఇక్కడ చెబుతున్నారు. తెలుగుదేశం మేమిద్దరికి సమాదూరంలో ఉంటామని వాళ్ళు చెబుతున్నారు, కాంగ్రెస్కిను బీజేపీకి. ఇవన్నీ చూస్తూ ఉంటే ఇదంతా కూడా ప్రజల్ని గందరగోళం చేయడానికి, మన రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని కప్పెట్టి ఎవరి సొంత రాజకీయ ఎజెండా ప్రకారం వాళ్ళు ఆ రాజకీయాలు నడుపుకోవడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప ప్రజల ఎజెండాను గురించి ఈ పార్టీలు పట్టించుకోవట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు యాత్రలు చేస్తున్నారు. సామాజిక సాధికార యాత్ర అని ఒకవైపు, ఇప్పుడు వైనాట్ జగన్ అని, ఏపీ నీడ్స్ జగన్ అది మరి మాకే నోరు తిరగట్లేదు, జనానికేమో పోతారు వాళ్ళు ఎవరు. ఏపీ నీడ్స్ జగన్ ఎందుకు అంటే ఒక వ్యక్తే మొత్తం తలకిందులు చేసేస్తాడా? మీరు చేసినటువంటి వాగ్దానాలు ఏమి అమలు చేశారు, ఏమి విజయాలు సాధించి చెప్పుకుంటే జనం నమ్ముతారు. జగన్ ఏం దేవుడు కాదు. మేము మొత్తం 26 జిల్లాల్లో కూడా యాత్రలు చేసాం, బస్సు యాత్రలు, 120 నియోజకవర్గాలు తిరిగాము. ఎక్కడ మాకు జగన్ కావాలని ఎవరు చెప్పలేదు. మరి
వీళ్ళకి అందుకనే చెప్పుకోవాల్సి వచ్చినట్టుంది పరిస్థితి. జనం కావాలని కోరుకుంటే వీళ్ళు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే జగన్ ఎందుకు కావాలంటే వద్దని కూడా చెప్పవచ్చు. కావాలనే చెప్పాల్సిన అవసరం ఉంది, వద్దని కూడా చెప్పవచ్చు. అందుకని ఇటువంటి నినాదాలతో మెస్మరైజ్ చేయలేరు జనాన్ని. ఈరోజు ఎక్కడికి పోయినా సరే మా యాత్రలు అన్నింటిలో కూడా ముఖ్యంగా ఆ ఏజెన్సీ ప్రాంతంలో సీతంపేట నుంచి ఏలూరు దాకా మొత్తం ఏజెన్సీ రూట్లో ఒకటి తిరిగాం. కర్నూలు ఆదివారం నుంచి ఇక్కడ వరకు విజయవాడ వరకు ఇంకొకటి వచ్చింది. శ్రీకాకుళం మందస నుంచి ఇంకొక యాత్ర ఇటు మచిలీపట్నం మీద ఇంకోటి వచ్చింది. ఇక్కడ ఎక్కడ అభివృద్ధి అనేది మన కంటికి కనపట్టలేదు. రోడ్లు నాసిరకంగా ఉన్నాయి. కరువు కాటకాల్లో తాగేదానికి మంచినీళ్ళు కూడా లేవు. పోనీ ఉపాధి హామీ పనులు చేసి జనానికి పని కల్పిస్తానంటే ఆ పని కల్పించడం లేదు. వీటన్నిటికి తోడు ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. కరెంట్ ఛార్జీల మీద అయితే తీవ్రమైనటువంటి ఆగ్రహంతో జనం ఉన్నారు. 3 నెలల రెట్టింపు నెల పెరిగిపోతుంది. హనుమంతుడి తోకలా కరెంట్ ఛార్జీలు నెల పెరుగుతున్నాయి. ఈ నెల అంతా వస్తుందంటే అదే మళ్ళీ వచ్చే నెల వస్తుందని కూడా గ్యారెంటీ లేదు. మళ్ళీ వచ్చే నెల ఇంకంతకన్నా పెరుగుతున్నది. మళ్ళీ దానికి తోడు స్మార్ట్ మీటర్లు పెడతాం అనేసరికి గగ్గోలు అవుతున్నారు. ఇప్పుడు ఇక్కడ మన నాడు నేడు అని లేకపోతే జగనన్న ఇళ్ళు అని చాలా పథకాలు ప్రచారం చేసుకుంటున్నారు. మొత్తం ఏజెన్సీ మొత్తం అల్లూరు సీతారామరాజు జిల్లా కానీ మన్యం పార్వతీపురంలో కానీ ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కడా నాడు నేడు లేదు, ఎక్కడా జగనన్న ఇళ్ళు లేవు. పట్టాలు ఇచ్చినటువంటి భూములు కూడా చూపించేటువంటి దిక్కు లేదు. మరి ఎందుకు ఈ ఆదివాసులు అంత నిర్లక్ష్యం చేస్తున్నారు? అసలు మిగతా చోట్ల కూడా పెద్ద ఏదో బ్రహ్మాండంగా చేసింది లేదు, కానీ అది కూడా చేయలేదు. రంగులు కూడా వేయలేదు. స్కూళ్ళకి శిథిలావస్థలో ఉన్నాయి, కూలిపోయేటట్టు ఉన్నాయి బిల్డింగ్లు. ఆసుపత్రిలో ఒక అల్లూరు సీతారామరాజు జిల్లాలో 100 మంది డాక్టర్లు కొరతుంది పిహెచ్సిలలో. కనీసం అంబులెన్సులు పోగలిగిన రోడ్డు లేదు. అదాని కోసం అడవిలో పెద్ద ఎత్తున హైవే వేస్తున్నారు 525 కోట్లతోటి. అక్కడ ఉండేటువంటి అటవీ సంపద మైనింగ్ మొత్తాన్ని ఈ పంపుడు స్టోరేజ్ హైడల్ ప్రాజెక్టుల కోసం రోడ్డు వేస్తున్నారు. జనం ఎవరు మాకు హైవే వేయమని కోరలేదు, వాళ్ళకు రోడ్లు వేయమంటున్నారు. ఒక్కూరికి రోడ్లు లేవండి. రోడ్లన్నీ నాసిరకంగా అసలు పోవటానికి ఎవరికైనా జబ్బు చేస్తే గర్భిణీ స్త్రీలు దారిలోనే చనిపోతున్నారు. అంత దారుణంగా రోడ్లు ఉన్నాయి. ఈ నదుల మీద వంతెనలు కట్టడానికి కూడా వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు. ఉదాహరణకి డుమ్రిగూడ అనే ఒక మండలంలో అల్లూరు సీతారామరాజు జిల్లాలో అవతల వైపు ఈ నదికి అవతల వైపు 12 గ్రామాలు ఉన్నాయి. ఈ మండల కేంద్రానికి రావాలని అంటే 30 కిలోమీటర్లు తిరిగి రావాలి. అక్కడ కానీ ఒక వంతెన కడితే 2 కిలోమీటర్లు అక్కడికి వచ్చేస్తారు. దానికి అంతా కూడా 1-2 కోట్లు అయిపోతుంది. మరి ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? ఇటువంటి ఎన్ని గ్రామాల్లో ఇటువంటి వంతెనలు, చిన్న బ్రిడ్జీలు వీటికి. కానీ ఈ అదాని హైవే కోసం మాత్రం జనం గ్రామ సభ లేదు, 2013 చట్టం లేదు. వాళ్ళకి చెప్పకుండానే ఇష్టానుసారం భూములు లాగేసుకుంటున్నారు, రోడ్డు వైడన్ చేస్తున్నారు. ఉంటే ఉండండి, పోతే పోండి అని చెప్పి చాలా వాళ్ళు అమానవీయంగా వాళ్ళని గెంటి అవతల పడేస్తున్నారు. తాగటానికి నీళ్లు కూడా లేవు. కొన్ని గ్రామాల్లో పైప్ లైన్లు పగడగొట్టేశారు. కొన్ని గ్రామాలు ఈ రోడ్డు కోసం పోయి సెలమేలో తెచ్చుకుంటున్నారు నీళ్లు. ఇంత దారుణంగా ఉంటే రాష్ట్రం పరిస్థితి, దీన్ని కేంద్రము పట్టించుకోవట్లేదు. నేను ఉద్ధరిస్తున్నాను ఆదివాసీలని, ద్రౌపది ముర్ముని పెట్టాను, నేను హైదరాబాద్లో చెబుతున్నాడు. ధర్మవతి ముర్ముని నేను రాష్ట్రపతిని చేశాను, చూడండి నేను అంత గొప్పవాడిని అని చెప్పని ఆయన జబ్బలు దొరుచుకుంటున్నాడు మోడీ. ద్రౌపది ముర్ముకి కనీస గౌరవం ఇవ్వాలి. వీళ్ళు పార్లమెంటు భవనాన్ని ప్రారంభిస్తూ ఆహ్వానం కూడా ఇచ్చినటువంటి పాపాను పోలేదు. వీళ్ళు ఆదివాసీ మహిళని అక్కడ కూర్చోబెట్టామని దిష్టి బొమ్మలాగా కూర్చోబెట్టామని అవమానించడం తప్ప మొత్తం భారతీయుల్ని 140 కోట్ల మంది భారతీయులను అవమానిస్తున్నారు. ద్రౌపది ముర్మును అవమానించడం అంటే ప్రథమ పౌరురాలు, మొత్తం దేశ ప్రజలను అవమానించడం. ఇక్కడ మన ఆదివాసీ ప్రాంతాల్లో మాత్రం ఏ అభివృద్ధి లేదు. ట్రైబల్ సప్లాన్ కేంద్రం అమలు చేయాలి, అది చట్టబద్ధం, రాజ్యాంగబద్ధం. ట్రైబల్ సప్లాన్ అసలు లేదు, అమలే లేదు. ట్రైబల్ సప్లాన్ అమలే లేదు. మరి ఏం చేస్తున్నాయి ప్రభుత్వాలు? అందువలన అభివృద్ధి లేనటువంటి పరిస్థితుల్లో ప్రాంతాలు వెనకబడ్డాయి, సామాజిక తరగతులు వెనకబడ్డాయి, పేద ప్రజలు వెనకబడ్డాయి. అన్నింటి మీద మేము అసమానత లేని అభివృద్ధి కోసం అనే ఒక ప్రధానమైన నినాదం తీసుకొని ఈ ప్రజారక్షణ బేరీలో ప్రజా ప్రణాళికను మేము రేపు ప్రజల ముందు ఉంచబోతున్నాం. రాష్ట్రం మొత్తం మీద నుంచి కొన్ని వేల మంది, 1,00,000 మందికి పైగా వస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అందులో ప్రత్యేకించి రెడ్ షర్ట్ వాలంటీర్ల కవాతు, మహిళలు, అలాగే కళా బృందాలు, డప్పుల దళాలు, భజన దళాలు, కోలాట దళాలు, టప్పెడగుళ్ళు, గిరిజన నృత్యాలు, ఇటువంటి ప్రత్యేకంగా ఎవరికి వాళ్ళు మేము ఇతర పార్టీలలాగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి జనాన్ని సమీకరించాలి. మా వచ్చే జనం అందరూ కూడా ఎవరికి వాళ్ళు ఖర్చులు పెట్టుకొని, ఎవరు సర్దిమూట వాళ్ళు కట్టుకొని, ఎవరు వాహనం వాళ్ళు పెట్టుకొని వస్తున్నారు.
అందువల్ల ఇది స్వచ్ఛందంగా తరలి వస్తున్నటువంటి ప్రజల యొక్క ప్రజారక్షణ బేరి, ప్రజల కోసం సాగుతున్న, ప్రజల ఎజెండాతో సాగుతున్న ప్రజారక్షణ బేరి. ఈ పార్టీలు ఒకరి మీద ఒకరు నిందలు, అపనిందలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, చివరికి బూతులు, బండలు తిట్టుకుంటూ వీళ్ళు మాట్లాడే బూతులు చూస్తే ఒక డిక్షనరీ తయారు చేయొచ్చు. బూతులతో ఒక డిక్షనరీ తయారు చేసేవాళ్ళు. కొత్త తరాన్ని ఏం తయారు చేస్తున్నారు? కొత్త రాజకీయ నాయకత్వాన్ని ఏమి వాళ్ళు ఆదర్శంగా ఉంటున్నారు? కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్ట్ ఈరోజు సుందరయ్య పెట్టినటువంటి ఒక సాంప్రదాయాన్ని, ఆ బాటలో మేము ఒక మంచి రాజకీయ సంస్కృతిని, ప్రజా రాజకీయ సంస్కృతిని, ఒక దాన్ని ప్రత్యామ్నాయ రాజకీయ సంస్కృతిని ప్రజల్లోకి, కొత్త తరంలోకి తీసుకుపోవాలని ప్రయత్నం చేస్తున్నాం. మా పార్టీ చిన్నదే కావచ్చు, పలుకుబడి ప్రజా పునాది బలహీనంగా ఉండొచ్చు, మాకు ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు వస్తాయని మేమేమి డంకా బజాయించి చెప్పగలిగిన పరిస్థితి కాదు ఈ రేపు రాబోయే ఎన్నికల్లో. అయినా సరే ప్రజల కోసం పనిచేసేటువంటి పార్టీగా సిపిఎం ఈరోజు ప్రజల ముందుకు వస్తున్నది. ప్రజారక్షణ బేరి అటువంటి ఒక ప్రత్యామ్నాయ విధానాలతోటి మేము రూపొందిస్తున్నాం. ఈరోజు బీజేపీ వాళ్ళు పురంధరేశ్వరి చెబుతున్నారు, నేను మద్యం మీద హోమ్ మినిస్టర్కి ఫిర్యాదు చేశాను, జగన్ విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయమని సుప్రీంకోర్టుకు ఉత్తరం రాశాను. నేను అడుగుతున్నాను ఒకటి, మీరు ఉత్తరాలు రాసి హోమ్ మినిస్టర్ ఫిర్యాదు చేస్తే హోమ్ మినిస్ట్రీ, సిబిఐ నిద్రపోతుందని అడుగుతున్నాను. మీ చేతిలో ఉంది మీ ప్రభుత్వం, ఇంతవరకు రెస్పాన్స్ ఎందుకు లేదు? మీకే రెస్పాన్స్ ఇవ్వకపోతే కేంద్ర ప్రభుత్వం సామాన్యులకేం రెస్పాండ్ అవుద్ది? ఆమె చెప్పాలి. మొన్న వేరే ఆయన ప్రశాంత్ ఉపాధ్యాయ ఒక ఆయన కేసు వేస్తే ఆ కేసులో ప్రజాప్రతినిధుల మీద వేగవంతం చేయండి అని ఇస్తే అది నా విజయం అని ఆమె చెప్పుకుంటుంది. ఇంతకన్నా సిగ్గు చేయడం ఇంకోటి లేదు. కోర్టులో కేసు వేసిన సందర్భం వేరు, వేసిన ఆయన వేరు. ఈయన బెయిల్ రద్దు చేయమని వేసాడు, సుప్రీంకోర్టుకి రాస్తే ప్రధాన న్యాయమూర్తి చేస్తాడు ఆ పని. సిబిఐ వేయాలి పిటిషను, సిబిఐ వాళ్ళ చేతిలో ఉంది. సిబిఐ చేతి ఎందుకు వేయించరు అంటే స్పష్టంగా వైసీపీ బీజేపీ మధ్య ఒక మ్యాచ్ ఫిక్సింగ్ జరిగింది. వీళ్ళిద్దరూ కలిసి నాటకం ఆడుతున్నారు. ఇక్కడ వీళ్ళు విమర్శిస్తారు, అక్కడ వాళ్ళు తోడ్పాటిస్తారు, ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని ముంచుతున్నారు. అందుకని బీజేపీ యొక్క కపట నాటకం, ప్రజలను మోసం చేసేటువంటి కపట నాటకం, దీంట్లో ప్రజలు ఈ వల్ల పడకూడదు, నక్కజిత్తుల వల్ల పడకూడదు. అందుకని మన రాష్ట్ర ప్రజలకు స్వీయ అనుభవం ఉంది కాబట్టి బీజేపీకి ఇక్కడ స్థానం లేకుండా చేయాలనేటువంటిది మా మొదటి రాజకీయ కర్తవ్యం. అలాగే ఆ పార్టీలను బలపరుస్తున్నటువంటి ఎవరైనా సరే, వాళ్ళు జనసేన వాళ్ళ కూటమిలోనే ఉంది, మిగతా వాళ్ళేమో అంశాల వారి కూటమిలో లేకపోయినా అంశాల వారి మద్దతిస్తున్నారు. పేరుకేమో సమదూరంలో ఉన్నామని చెబుతున్నారు. సమదూరంలో ఉంటామంటే అర్థం ఏంటి? రేపు పొద్దున బీజేపీ మరలా వస్తే బలపరుస్తామనేగా, ఎవరు వస్తే వాళ్ళని బలపరుస్తారు. అవకాశవాదం తప్ప ఇంకోటి కాదు ఇది. అందుకని స్పష్టంగా మన రాష్ట్రానికి హాని చేస్తూ ద్రోహం చేస్తున్న బీజేపీకి వ్యతిరేకంగా ఈ పార్టీలను ముందుకు రావాలి, ప్రజల తరఫున నిలబడాలి. రాష్ట్ర ప్రయోజనాల కోసం వాళ్ళ నడుముల మీద, కాళ్ళ మీద నిలబడి స్వతంత్రంగా ఉన్నాం మేము, మాకు ఆత్మగౌరవం ఉంది, మేము బీజేపీ పల్లకి మోయటం లేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఈ పార్టీల మీద ఉందని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. బీజేపీ కానీ వచ్చిందనంటే ఈ రాష్ట్రం మళ్ళీ శ్మశానం వాటికి అయిపోద్ది. అటువంటి పాపం ఏదైనా ఉంటే ఈ పార్టీలు చేస్తున్నాయి. అందుకని ఇప్పటికైనా పాపానికి అడిగేసుకొని స్వచ్ఛంగా మీరు స్వతంత్రంగా ప్రజల ముందుకు రండి. బీజేపీని అంటేసుకొని కానీ వస్తే మాత్రం ప్రజలు మిమ్మల్ని కూడా చీకొడతారని చెప్పి వారికి కూడా నేను చెప్పదలుచుకున్నాను. అందుకని ఈ పార్టీలు మన రాష్ట్ర ప్రయోజనాలు తెచ్చే బయటకు వచ్చి స్వతంత్రంగా వ్యవహరించాలి, బీజేపీ నుంచి బయటకు వచ్చి ప్రజల తరఫున రాష్ట్ర ప్రయోజనాల కోసం నిలబడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ అంశాలన్నీ కూడా రేపు మేము ప్రజల ముందు పెడుతున్నాము. ప్రధానమైనటువంటి అంశం మా పార్టీ యొక్క స్వతంత్ర రాజకీయ విధానాన్ని ప్రజలకు నచ్చజెప్పి ప్రజల్లో మా పునాదిని పెంచుకునే దాని మీద మేము ప్రధానంగా కేంద్రీకరిస్తున్నాము. ఆ రీత్యా ఈ సభకు ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే ప్రజారక్షణ బేరీ సభను 15వ తేదీ విజయవాడలో జరగబోతుంది. ఈ వివరాలన్నీ కూడా ఇక్కడ స్థానికంగా జరుగుతున్నటువంటి ఏర్పాట్లు వివరాలు బాబురావు మీకు చెప్తాడు. వాటిని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. శ్రీనివాసరావు గారు సభ ప్రాధాన్యత గురించి చెప్పారు. మోడీ గారు, బీజేపీ మన బీసీలను ఉద్ధరించాను ఒక సభ పెట్టారు. ఇప్పుడు దళితులను ఉద్ధరిస్తామని తెలంగాణలో ఇంకో సభ పెట్టారు. నిజంగా చెప్పాలంటే బీజేపీ, మోడీ బీసీల ద్రోహి, ఎస్సీల ద్రోహి, మైనారిటీల ద్రోహి, పేదల ద్రోహి. ఇంకొక రకంగా చెప్పాలంటే ఈ ప్రభుత్వమే దేశద్రోహానికి పాల్పడతా ఉంది. అందుకే దేశవ్యాప్తంగా ఈ దేశానికి పట్టిన శని మోడీ బీజేపీ విధానాలు, దాని గద్దె దేశమంతా దించాలి. రాష్ట్రంలో
తెర వెనక రాజకీయాలు నడిపి దొడ్డిదారిన రాష్ట్రంలో ఉన్న 25 మంది ఎంపీలు కూడా అటు ప్రధానంగా వైసీపీ అలాగే తెలుగుదేశం అందరూ బీజేపీకి మద్దతునిస్తున్నారు. ఈ తీరు మారాలనే ఉద్దేశంతోనే ఇవాళ రాష్ట్రంలో ప్రజల్ని కేంద్రం యొక్క విధానాలకు వ్యతిరేకంగా కూడగట్టడానికి ప్రజారక్షణ బేరీ జరుగుతూ ఉంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడుతూ ఉంది, వాగ్దాన భంగం చేసింది. అందుకే రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యల మీద ఈ ప్రజారక్షణ బేరీ జరుగుతూ ఉంది. బీజేపీతో అన్ని పార్టీలు, ప్రధాన పార్టీలు అవకాశవాద వైఖరి అవలంబిస్తున్నాయి. దానికి భిన్నంగా ప్రజావాణి అంటే రాష్ట్ర ప్రజలందరూ బీజేపీని వ్యతిరేకిస్తున్నారు. వారి వాణిని వినిపించడానికి మేము ఈ ప్రజారక్షణ బేరీ జరుపుతున్నాం. వాళ్ళు చెప్తున్నారు ఏపీ నీడ్స్ జగన్ అని. మన ఆంధ్రప్రదేశ్కి లొంగిపోయే ప్రభుత్వాలు అవసరం లేదు, లొంగిపోయే నాయకులు అవసరంలా. కేంద్రంతో పోరాడే పార్టీలు కావాలి, కేంద్రం నుంచి పోరాడి సాధించుకునేటువంటి విధానాలు కావాలి. అందుకే లొంగిపోయే ప్రభుత్వాలు, లొంగిపోయే పార్టీలు కాదు, ప్రజల తరపున రాష్ట్రం తరపున పోరాడేవారు కావాలి. ఆ ఉద్దేశంతోనే ఇందాక చెప్పినట్టు ప్రజారక్షణ బేరీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి తరలివస్తున్నారు. ఉదయం 10 గంటలకి బీఆర్టీఎస్ రోడ్లో ఉన్న ఫుడ్ జంక్షన్ నుండి మహా ప్రదర్శన ప్రారంభమవుతుంది. 11 గంటలకి అజిత్ సింగ్ నగర్లో ఉన్న మాకినేని బసవపన్నయ్య స్టేడియంలో ఈ బ్రహ్మాండమైన బహిరంగ సభ జరుగుతోంది. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా సన్నాహంగా బస్సు యాత్రలో భాగమైతే విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా, చుట్టుపక్కల జిల్లాలు విస్తృతమైనటువంటి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే నగరమంతా కూడా ప్రచారం ముమ్మరంగా సాగుతూ ఉంది. అన్ని చోట్ల అలంకరణ సాగుతూ ఉంది. సీతారాం యేచూరి గారు ప్రధాన వక్తగా రాబోతున్నారు. రేపు రాత్రికి ఢిల్లీ నుండి ఆయన గన్నవరం విమానాశ్రయానికి రేపు వస్తున్నారు. అలాగే పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవల్ గారు కూడా రాబోతున్నారు. ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా రెడ్ వాలంటీర్లు, మహిళలు, పురుషులు వారితో కవాతు జరగబోతోంది. రేపు దానికి కవాతుకి సన్నాహం కూడా విజయవాడలో జరుగుతున్నాయి. ఇప్పటికే కళా బృందాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ రూపంలో మొత్తం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఆంధ్రప్రదేశ్ ప్రజల వాణిని వినిపించడానికి ఈ రకమైనటువంటి సభకి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇది ఒక సిపిఎం నిర్వహించే సభ అయినా మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ప్రజల యొక్క అంశాలని, ప్రజా ప్రణాళికల్ని దాదాపు 32 అంశాలతో సిపిఎం రూపొందించింది. వాటిల్ని ఇప్పటికే ప్రజల్లో పెట్టాం. వాటిల్ని మరింత విస్తృతంగా ప్రజల ముందు జరిగే ఇదొక ప్రజాసభ కాబట్టి పార్టీలకు అతీతంగా సాధారణ ప్రజలందరూ కూడా ఈ సభలోనూ ర్యాలీలోనూ పాల్గొని జయప్రదం చేయాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.